మా కాలేజ్ హాస్టల్లో ఒక రూల్ ఉంది. రాత్రి 12 గంటల తర్వాత రెండో అంతస్తుకి మరియు టెర్రస్‌కి ఎవరు వెళ్ళకూడదు. ఎందుకో ఎవరు చెప్పరు. ఒకరోజు నేను హాస్టల్‌లో కొత్తగా జాయిన్ అయ్యాను. ఆ రోజు అర్ధరాత్రి మెట్ల మీద అడుగుల శబ్దం నాకు వినిపిస్తూనే ఉంది. పైనుంచి ఎవరో నెమ్మదిగా దిగుతున్నట్లు. డోర్ తెరిచి చూశాను. కారిడార్ మొత్తం చాలా ఖాళీగా ఉంది. కానీ నా వెనక నుంచి ఒక శ్వాస తీసుకున్న శబ్దం చాలా దగ్గరగా నాకు వినిపిస్తూనే ఉంది. తిరిగి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. కానీ అద్దంలో మాత్రం నా వెనక ఇంకో నీడ మాత్రం కనిపిస్తూనే ఉంది. మరుసటి రోజు తెలిసింది 10 సంవత్సరాల క్రితం ఒక స్టూడెంట్ రెండో అంతస్తులో ఉండేవాడు. అతను టెర్రస్ మీద నుంచి పడిపోయి చనిపోయాడట. అప్పటినుంచి ఎవరైనా శబ్దం వింటే అతను ఒంటరిగా ఉండడు. ఆ రాత్రి నాకు ఒక మాట వినిపిచ్చింది. "నువ్వు కూడా విన్నావు కదా! ఇప్పుడు నువ్విక్కడే" అని నాతో అన్నారు. అప్పుడే నేను ఆ హాస్టల్ నుంచి వెళ్ళిపోయాను. కానీ ఆ హాస్టల్ మాత్రం నన్నెప్పటికీ వదల్లేదు. అది ఇంకా ఖాళీగా లేదు. అసలేం జరిగిందో తెలియాలంటే పూర్తిగా వీడియో చూడండి. ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మామ. హాయ్ ఫ్రెండ్స్, ఆర్వీసీ స్కేర్ నైట్‌కి స్వాగతం. ఇక్కడ వినే కథలు మనల్ని భయపెట్టడం కోసం రావు. మనలో దాగి ఉన్న భయాన్ని బయటకు తీసేందుకు వస్తాయి. ఒక్కసారి వినడం మొదలుపెడితే చివరికి వచ్చే వరకు ఆగలేరు. కానీ చివరికి వచ్చాక రాత్రి నిద్రపోవడం కష్టమవుతుంది. అన్నీ సిద్ధంగా ఉంటే లోతుగా ఊపిరి పీల్చుకోండి. ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు భయాన్ని వింటున్నారు కాదు. భయం మీ వెంటొస్తుంది. సరే కథ మొదలెడదామా? అది మా కాలేజ్ హాస్టల్‌లోకి నేను మొదటిసారి అడుగుపెట్టిన రోజు. ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది. బయట ఎండ మండిపోతూ ఉంది. కానీ గేటు దాటగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయినట్లు అనిపిచ్చింది. గాలి చల్లగా కాదు, వేడిగా కూడా కాదు. ఒక వింతగా వచ్చింది. అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. మన చుట్టూ శబ్దాల్ని మెల్లగా మాయమవుతున్నట్లు. హాస్టల్ 3 అంతస్తుల బిల్డింగ్. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. పైన పెద్ద టెర్రస్. బయట నుంచి చూస్తే మామూలే. కానీ లోపలికి వెళ్ళగానే గోడల రంగు మసకబారినట్లు అయింది. ఎక్కడో నీరు జారి పడుతున్న శబ్దం. అక్కడ నీరు జారడం వల్ల వచ్చిన మచ్చలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. కొన్ని బల్బులు వెలగడం లేదు. కారిడార్ పొడవుగా ఉంది. చివరి వరకు కనిపించదు. వార్డెన్ నాకు రూమ్ నెంబర్ చెప్పాడు. నాది ఫస్ట్ ఫ్లోర్ 122 అని నాతో చెప్పాడు. అప్పుడు గమనించాను. అతను ఒక మాట కూడా చెప్పాడు. రెండో అంతస్తు గురించి అసలేం మాట్లాడలేదు. నేను కూడా అడగలేదు. బ్యాగ్ పట్టుకొని మెట్లెక్కుతున్నప్పుడు మాత్రం ఒక వింత అనుభూతి. ప్రతి అడుగుకి శబ్దం ఎక్కువ వినిపిస్తూనే ఉంది. నా గుండె చప్పుడు కూడా నాకు స్పష్టంగా వినిపించేంతలాగా. రూమ్‌లోకి వెళ్ళాక కొంచెం రిలీఫ్ కోసం రూమ్‌మేట్ ఇంకా రాలేదు. అలా నా బెడ్, టేబుల్, కుర్చీ అన్నీ సదురుకున్నాను. కిటికీ బయట హాస్టల్ వెనక భాగం కనిపిస్తూ ఉంది. అక్కడ 2 అంతస్తుల గోడ. ఆ గోడకు ఒక వింత నల్లటి మచ్చ. చాలా రోజులుగా ఉన్నట్లు ఉంది. సాయంత్రం అయింది. స్టూడెంట్స్ తిరుగుతున్నారు. నవ్వులు, మాటలు హాస్టల్‌లో మామూలు చోట్ ఇవన్నీ వినిపిస్తూనే ఉంటాయి. అప్పటి వరకు. డిన్నర్ తర్వాత ఒక సీనియర్ పరిచయమయ్యాడు. మాటల్లో నేను అడిగాను. "అన్న రెండో అంతస్తు ఎందుకు అంత సైలెంట్‌గా ఉంది" అని. అతను ఒక్కసారిగా నవ్వడం ఆపేసి చుట్టూ చూసి మెల్లగా అన్నాడు. "నువ్వు కొత్తవాడివి కదా! ఎక్కువ అడగకు. రాత్రి 12 తర్వాత ఫస్ట్ ఫ్లోర్ దాటాక అంతే." ఆ మాటలు జోక్‌లా అనిపించలేదు. అతని ముఖంలో నిజమైన భయం ఉంది. నేను నవ్వుతూ సరే అన్నాను. కానీ లోపల ఏదో కదిలింది. ఆ రాత్రి నిద్ర పట్టడం లేదు. ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. బయట కుక్కలు అరుస్తూ ఉన్నాయి. గడియారం చూస్తే 12 గంటల 8 నిమిషాలు. అప్పుడే హాస్టల్ మొత్తం నిశ్శబ్దమయింది. అకస్మాత్తుగా పైనుంచి ఒక శబ్దం. ఎవరో నడుస్తున్నట్లు. మెల్లగా, చాలా మెల్లగా రెండో అంతస్తు నుంచి సౌండ్ వస్తూనే ఉంది. నేను బెడ్ మీద కూర్చున్నాను. చెవులు నిక్కబొడుచుకొని వింటూ ఉన్నాను. మళ్ళీ శబ్దం. ఒక అడుగు, ఇంకో అడుగు. ఇలా వస్తూనే ఉన్నాయి. చెప్పులు లేవు. ఖాళీ శబ్దం మాత్రమే వస్తుంది. నా రూమ్‌మేట్ అప్పటికే వచ్చి గాఢ నిద్రలో ఉన్నాడు. నేను లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాను. రెండో అంతస్తు కారిడార్‌లో లైట్లు లేదు. చీకటి మాత్రమే. కానీ నాకొక ఫీలింగ్. అక్కడ ఎవరో ఉన్నారని. అప్పుడు శబ్దం ఆగిపోయింది. అది నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో నాకు ఒక శ్వాస కూడా భయంగా అనిపించింది. నేను బెడ్ మీద తిరిగి పడుకున్నాను. కళ్ళు మూసుకున్నాను. కానీ నిద్ర రావడం లేదు. ఎందుకంటే ఎవరో నా పేరు పిలిచినట్లు నాకు అనిపిస్తూనే ఉంది. చాలా మెల్లిగా రెండో అంతస్తు వైపు నుంచి. అదే రాత్రి నాకు అర్థమైంది అక్కడి నుంచే వస్తుందని. ఇది మామూలు హాస్టల్ కాదు అనుకున్నాను. అదే మొదటి రోజు. ఆ రాత్రి నాకు నిద్ర అస్సలు పట్టలేదు. కళ్ళు మూసుకొని ఉన్నాను. కానీ మెదడు పనిచేస్తూనే ఉంది. రెండో అంతస్తు నుంచి వినిపించిన శబ్దం నిజమేనా? లేక నా ఊహనా? అని నాలో నేనే ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ ఒక్కసారిగా గడియారం చూశాను.
12 గంటల 41 నిమిషం. హాస్టల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం తప్ప అక్కడ ఇంకేమీ లేదు. అప్పుడే నా రూమ్‌మేట్ ఒక్కసారిగా తిరిగి పడుకున్నాడు. నిద్రలో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక్కసారిగా ఉలికిపడ్డాను. ఏమైంది అని అడగాలనిపించింది. కానీ అతను మళ్ళీ నిశ్శబ్దంగా గురకబెట్టాడు. నేను ఊపిరి పీల్చుకొని రిలీఫ్ అయ్యాను. కిటికీ వైపు చూశాను. బయట చీకటి. 2 అంతస్తు గోడ మాత్రం మసకగా కనిపిస్తూనే ఉంది. ఆ గోడ మీద నల్లటి మచ్చలు ఇప్పుడు ఇంకాస్త పెద్దగా కనిపించినట్లు అనిపించింది. ఎందుకో నా చూపు అక్కడే ఆగిపోయింది. కళ్ళు తిప్పుకోవాలనిపించలేదు. అప్పుడే మళ్ళీ శబ్దం. ఈసారి నడక కాదు. ఎవరో నేల మీద వీడ్చుకొని వెళ్తున్నట్లు శబ్దం వస్తుంది. చాలా నెమ్మదిగా, రఫ్‌గా. ఆ శబ్దం స్పష్టంగా 2 అంతస్తు కారిడార్ నుంచే వస్తుంది. నా గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. చెవిలో రక్తం ప్రవహిస్తున్నట్లు అనిపించింది. ఇది నిజమేనా అని నన్ను నేనే అడుక్కున్నాను. లేచి కూర్చున్నాను. రూమ్‌లో లైట్ ఆన్ చేయాలనిపించింది. కానీ చేయలేకపోయాను. లైట్లు వేస్తే ఇంకేదైనా కనిపిస్తుందేమోనన్న భయం. చీకట్లోనే ఉండిపోవడం మంచిదని నేను భావించాను. శబ్దం రావడం ఆగిపోయింది. కానీ ఆగిన తర్వాత అసలైన భయం మొదలయింది. ఎందుకంటే ఇప్పుడు నాకొక ఫీలింగ్ వచ్చింది. ఆ శబ్దం ఆగింది కాదు. అది కిందకి వస్తుంది. మెట్లు దిగే శబ్దం. ఒక అడుగు మెల్లగా, ఎలాంటి తొందర లేకుండా 2 అంతస్తు నుంచి ఫస్ట్ ఫ్లోర్ వైపు వస్తోంది. నా శరీరం మొత్తం బిగుసుకుపోయింది. కదలలేకపోయాను. మాట నోట్లోంచి రావడం లేదు. శబ్దం మెట్ల మధ్యలో ఆగిపోయింది. నా రూమ్ మెట్లకు చాలా దగ్గర. ఎవరైనా దిగితే నేరుగా మా కారిడార్‌లోకి వస్తారు. ఒక్కసారిగా ఫ్లోర్‌లో లైటు ఆగిపోయింది. అది అసలు పూర్తిగా వెలగడం ఆగిపోయింది. ఫ్లికర్ అవుతూ ఉంది. ఆ వెలుతురులో ఒక నీడ కనిపించింది. పూర్తిగా కాదు. గోడ మీద పడిన ఒక వంగిపోయిన ఆకారం. తల వంచుకొని ఉన్నట్లు ఉంది. ఆ నీడ అక్కడి నుంచి కదలడం లేదు. నేను ఊపిరి కూడా పీల్చడం మానేశాను. నా కళ్ళు ఆ నీడ మీదే ధ్యాస. ఆ క్షణం చాలా పొడవుగా అనిపించింది. కొన్ని సెకన్లు కాదు, నిమిషాలు గడిచినట్లు అనిపిస్తుంది. అప్పుడే నా వెనక నుంచి ఒక శబ్దం. శ్వాస తీసుకుంటున్న శబ్దం వినిపిస్తూ ఉంది చాలా దగ్గరగా. నా వెన్నులో చలి ఇంకా ఎక్కువైంది. వెనక్కి తిరగాలనిపించింది. కానీ తిరగలేకపోయాను. మెదడు కదలడం లేదు. ఆ శ్వాస మనిషిదా? లేక ఇంకెవరిదో నాకు అర్థం కాలేదు. చాలా లోతుగా ఉంది. బరువుగా ఉంది. అప్పుడే అది శబ్దం చేయడం ఆగిపోయింది. నేను ఒక్కసారిగా తిరిగి చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు. రూమ్ మొత్తం ఖాళీగా ఉంది. నా రూమ్‌మేట్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు. కానీ నా చెవుల్లో మాత్రం ఒక మాట మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నా. "నువ్వు కూడా విన్నావు కదా?" ఆ మాట శబ్దంగా కాదు, నేరుగా నా తలలోకి వచ్చినట్లు ఉంది. నేను మంచం మీద కూర్చొని వణుకుతూ ఉన్నాను. చెమటలు పట్టాయి. ఫ్యాన్ ఆపాలనిపించింది. కానీ చేయలేకపోయాను. నా చేతులు వణుకుతున్నాయి. కొంతసేపటికి గడియారం చూశాను. 1 గంటల 17 నిమిషాలు. ఇంకేమీ శబ్దం లేదు. ఉదయం లేచేసరికి నిన్న రాత్రి జరిగినది కలలా అనిపించింది. కానీ నా శరీరం అలసిపోయి ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నిద్ర పట్టలేదు అన్నది మాత్రం స్పష్టంగా నాకు తెలుస్తుంది. బయటికి వెళ్లి కారిడార్‌లో చూశాను. మెట్ల దగ్గర నేల మీద ఒక మట్టి మచ్చ. తడి కాదు, పొడి కాదు. మధ్యలో ఉన్నట్లు ఎవరో పాదంతో తాకిన గుర్తు కనిపిస్తూ ఉంది. బాత్రూంలోకి వెళ్ళాను. అక్కడ ఒక జూనియర్‌ని అడిగాను. రాత్రి ఎవరో తిరిగారా అని. అతను నన్ను వింతగా చూశాడు. రాత్రా? ఎవరు కాదు. కానీ నువ్వు 2 అంతస్తు వైపు వెళ్ళలేదుగా అని నన్ను తిరిగి అడిగాడు. నేను లేదనే చెప్పాను. అతను ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఇలా అన్నాడు. అయితే మంచిది. అక్కడ రాత్రి వినిపించే శబ్దాలు అవి మనుషులవి కావు. అప్పుడే అర్థమైంది నేనొక్కడినే కాదు ఆ హాస్టల్‌లో ప్రతి ఒక్కరు ఏదో వింటున్నారు. కానీ ఎవ్వరు అక్కడ ఏం మాట్లాడడం లేదు. ఇది కేవలం మొదలు మాత్రమే. సరే అలా కొనసాగిస్తూనే ఉన్నాను. అలా నిన్న రాత్రి జరిగిన సంఘటన వల్ల నా మైండ్‌లో అసలు సెట్ కాలేదు. క్లాస్‌లో కూర్చొని బోర్డ్ మీద రాసింది ఏమీ అర్థం కావడం లేదు. చెవులో మాత్రం అదే శబ్దం తిరుగుతుంది. మెట్ల మీద అడుగులు, వెనక నుంచి వినిపించిన శ్వాస. "నువ్వు కూడా విన్నావు కదా" అన్న ఆ మాటే మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉంది. లంచ్ టైమ్‌లో ఫ్రెండ్స్ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. నేను మాత్రం ప్లేట్ వైపు చూస్తూ కూర్చున్నాను. అన్నం మింగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నా పరిస్థితి చూస్తే ఒక ఫ్రెండ్ అడిగాడు, "ఏంట్రా నిన్న రాత్రి సరిగ్గా నిద్రపోలేదా" అని. నేను "ఏమీ లేదు" అన్నాను. చెప్పలేకపోయాను. చెప్పినా వాళ్ళు నమ్మరని అనిపించింది. పైగా నమ్మినా ఇంకా ఎక్కువ భయం పుట్టేది. సాయంత్రం హాస్టల్‌లోకి తిరిగి వచ్చాను. ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. భయపడుతూ ఉండడం కన్నా నిజం తెలుసుకోవడం బెటర్ అని నేను అనుకున్నాను. అసలు ఆ 2 అంతస్తులో ఏముంది? ఎందుకు అందరూ దాన్ని తప్పించుకుంటున్నారు?
ఆ విషయం చెప్పరు, మాట్లాడరు. సాయంత్రం 6 గంటలకు హాస్టల్ జనాలు ఎక్కువగా ఉంటారు. అదే టైం సరైందే అనిపించింది. ఒంటరిగా కాకుండా జనాల మధ్యలో రెండో అంతస్తుకి వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను. మెట్లు ఎక్కుతున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు మెట్లు దగ్గరికి రాగానే ఒక వింత వాసన. పాత గోడల వాసన కాదు, తడి వాసన కాదు. ఏదో మూసిపెట్టిన గది తెరుచుకున్నప్పుడు వచ్చే వాసనలా ఉంది. రెండో అంతస్తులో అడుగు పెట్టగానే గాలి మారిపోయింది. కింద ఫ్లోర్‌లా లేదు. ఇక్కడ శబ్దాలు మింగేసుకుంటున్నట్టు, ఎవరో మాట్లాడినా స్పష్టంగా వినిపించడం లేదు. కారిడార్ పొడవుగా ఉంది. రెండు వైపులా గదులు. చాలా గదులు తలుపులు లాక్ చేసి ఉన్నాయి. కొన్ని తలుపుల మీద దుమ్ము. చాలా రోజులుగా ఎవరు తెరవనట్లే ఉన్నాయి. అప్పుడు ఒక సీనియర్ నాకు ఎదురయ్యాడు. నన్ను చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు. "నువ్విక్కడ ఏం చేస్తున్నావు" అని నన్ను అడిగాడు గట్టిగా, కోపంతో. "అలా చూసేందుకు వచ్చాను" అని నేను చెప్పాను. అతను చుట్టూ చూసి నా చెయ్యి పట్టుకొని పక్కకు లాగాడు. "పిచ్చోడివా? ఇక్కడికి రాకూడదని తెలియదా?" అని అన్నాడు. "ఏముంది ఇక్కడ?" అని నేను ఆసక్తితో అడిగాను. అతను కొంచెం సేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత మెల్లగా అన్నాడు, "ఇక్కడ ఒకడు చనిపోయాడు. కానీ అది ప్రమాదకరం కాదు. అతను ఇక్కడే ఉండిపోయాడు." "ఉండిపోయాడా? అంటే ఏంటి?" అని నేను అడిగాను. అతను నా కళ్ళలోకి చూసి అన్నాడు, "అతను చనిపోయినట్టు లేదు. రాత్రి ఇక్కడే తిరుగుతుంటాడు. టెర్రస్ నుంచి ఈ కారిడార్‌కి, ఈ కారిడార్ నుంచి టెర్రస్‌కి వెళ్తూనే ఉంటాడు." నా గొంతు ఒక్కసారిగా ఎండిపోయింది. "ఎవరైనా చూసారా?" అని అన్నాను. అతను తల ఊపాడు. "చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు." అంతలో హాస్టల్ బెల్ మోగింది. డిన్నర్ టైం. సీనియర్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను మాత్రం అక్కడే నిలబడి రెండో అంతస్తు మధ్యలో ఉండిపోయాను. ఒక్కసారిగా నాకు ఒక ఫీలింగ్, ఎవరో నన్ను చూస్తున్నారు. వెనక్కి తిరిగి చూశాను. కారిడార్ చివర ఒక గది తలుపు మాత్రం సగం తెరుచుకొని ఉంది. దాని మీద స్పష్టంగా కనిపిస్తుంది 203 అని. అదే గది గురించి అందరూ మాట్లాడేది. నా కాళ్ళు తానే ముందుకు కదులుతూ ఉన్నాయి. దగ్గరికి వెళ్ళగానే చలి పెరిగింది. తలుపు లోపల నుంచి చీకటి. లైట్లు స్విచ్ కనిపిస్తుంది. చేతి చాపున నొక్కలేకపోయాను. అప్పుడే లోపల నుంచి ఒక శబ్దం వినిపించింది. ఏదో నేల మీద పడినట్టు. తర్వాత నెమ్మదిగా ఒక నవ్వు. చాలా తక్కువగా, కానీ చాలా స్పష్టంగా వినిపిస్తుంది ఆ నవ్వు. నేను ఒక్కసారిగా వెనక్కి తగ్గాను. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది. హార్ట్ బీట్ బాగా పెరిగిపోయింది. చెవుల్లో రక్తం శబ్దం పాకుతున్నట్లే. వెనక్కి తిరిగి మెట్లు దిగేలోపే నా వెనక నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించింది. "ఆగు" అని. ఆ స్వరం చాలా అలసినట్లు కానీ ఆదేశం ఉంది. నేను ఆగలేదు. మెట్లు దిగుతూ పరిగెత్తాను. ఫస్ట్ ఫ్లోర్‌కి వచ్చేసరికి ఊపిరి పీల్చుకున్నాను. వెనక్కి చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు. కానీ రెండో అంతస్తు కారిడార్‌లో లైట్ తానే వెలిగింది. ఒక క్షణం పాటు. ఆ వెలుతురులో ఎవరో తలుపు దగ్గర నిలబడి ఉన్నట్లు నాకు కనిపించింది. తల వంచి కదలకుండా ఉన్నాను. ఆ రాత్రి నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. రెండో అంతస్తు దగ్గరికి మళ్ళీ వెళ్ళకూడదు అని. కానీ నాకు తెలియదు అది నన్ను వదలదు అని. అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది. ఆ రోజు రాత్రి నేను ఒక నిర్ణయం స్పష్టంగా తెలుసుకున్నాను. రెండో అంతస్తు వైపు మళ్ళీ వెళ్ళకూడదు. అక్కడ ఏదో ఉంది. అది మనిషిది కాదు. అది ఊహ కాదు. నేను చూశాను, విన్నాను, ఫీల్ అయ్యాను. ఇవన్నీ కలలు కావు అని నా శరీరం నాకు చెప్తూనే ఉంది. రూమ్‌లోకి వచ్చాక తలుపు లోపల నుంచి లాక్ వేసుకున్నాను. బెడ్ మీద కూర్చొని నీళ్లు తాగి ఉన్నాను. చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. రూమ్‌మేట్ నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. "ఏమైందిరా? ఫేస్ మొత్తం తెల్లగా అయిపోయావు" అని అడిగాడు. "ఏమీ లేదురా, తలనొప్పి" అని చెప్పి నేను తప్పించుకున్నాను. నిజం చెప్పాలంటే మాట రావడం లేదు. అది గది తలుపు, ఆ నవ్వు, ఆ "ఆగు" అన్న శబ్దం ఇంకా నా చెవిలో తిరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు రాత్రి 11:30 దాటింది. హాస్టల్‌లో నెమ్మదిగా నిశ్శబ్దంలోకి వెళ్ళింది. లైట్లు ఆపేశాయి. కారిడార్‌లో అడుగుల శబ్దం కూడా తగ్గిపోయింది. నా కళ్ళు మూసుకున్నాను. నిద్ర రావడం లేదు. మెదడులో మాత్రం ఒకటే ప్రశ్న. ఎందుకు నన్నే పిలిచింది? గడియారం 12 గంటలకు కొట్టుకుంది. అచ్చం ఆ టైంకి ఒక కొత్త శబ్దం. ఈసారి రెండో అంతస్తు నుంచి కాదు, పైనుంచి, టెర్రస్ వైపు నుంచి. మొదటిగా గాలి ఊదినట్టు అనిపించింది. తర్వాత ఎవరో తాకుతున్న శబ్దం వినిపించింది. టెర్రస్ డోర్ ఊగినట్టు, చాలా నెమ్మదిగా కానీ స్పష్టంగా. నా గుండెల్లో మళ్ళీ వేగం పెంచుకుంది. రూమ్మేట్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు. అతన్ని లేపాలనిపించింది. కానీ ఎలా చెప్పాలి? పైన ఏదో ఉంది. అంటే అతను నవ్వుతాడేమో, లేక భయపడతాడేమో అని. చివరికి మౌనంగా ఉండిపోయాను. టెర్రస్ మెట్ల వైపు నుంచి మళ్ళీ శబ్దం. ఈసారి అడుగులు కాదు, ఏదో లాగుతున్నట్లు శబ్దం. చాలా గట్టిగా.
ప్రతి సెకండ్కు నాకు ఒక గంటలా అనిపించింది. నా చెవులు ఆ శబ్దాన్ని ఫాలో అవుతూ ఉన్నాయి. అది నేరుగా మా ఫ్లోర్ మీదుగా కాదు, మెట్లు మధ్యలోనే ఆగిపోయింది. అప్పుడే నా పేరు చాలా స్పష్టంగా నా చెవిలో కాదు, నా తలలో పైకి రా అంటూ గట్టిగా వినిపిస్తూనే ఉంది. నా శరీరం ఒక్కసారిగా గట్టి పడిపోయింది. కళ్ళు తెరిచి చీకటిని చూస్తున్నాను. కదలలేకపోతున్నాను. మాట రావడం లేదు. ఊపిరి బరువుగా మారింది. ఎవరో నా ఛాతీ మీద కూర్చున్నట్లు భారమైన ఫీలింగ్ వస్తూ ఉంది. ఆ పిలుపు మళ్ళీ వస్తుంది. ఇక్కడే ఉన్నాను. నా మెదడు అరిచింది వద్దు. కానీ నా కాళ్ళు బెడ్ మీద నుంచి నేల మీదకి దిగిపోయాయి. అది నా కంట్రోల్లో లేదు. నేను నడవడం లేదు, కానీ నేను నడుస్తూనే ఉన్నాను. అది నన్ను నడిపిస్తుంది. డోర్ దగ్గరికి వచ్చాను. లోపల నుంచి ఎవరు తాళం వేసుకొని ఉన్నారు. చిన్న శబ్దం, క్లిక్ మని తలుపు తెరుచుకుంది. కారిడార్ మొత్తం చీకటిగా ఉంది. ఒక బల్బు కూడా వెలగడం లేదు. కానీ నాకు దారి కనిపిస్తుంది. టెర్రస్ మెట్లు ఎక్కడున్నాయో తెలియకపోయినా నా కాళ్ళు అక్కడికే వెళ్తున్నాయి. మెట్లు ఎక్కుతున్నప్పుడు చలి పెరిగింది. గాలి లేదు. అయినా చలి. ఒక్కో మెట్టు ఎక్కుతుంటే గుండె చప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. టెర్రస్ డోరు ముందు వరకు వెళ్ళి ఆగిపోయాను. లోపల నుంచి ఒక వాసన, పాత ఇనుము, తడి నేల, ఇంకా రక్తపు వాసన. చెయ్యి తానే డోర్ హ్యాండిల్ మీద పడింది. తెరవబోతున్న క్షణంలో వెనక నుంచి ఒక శబ్దం, ఆగు అని. ఇది మానవ స్వరం. వెనక తిరిగి చూశాను. వార్డెన్. అతని చేతిలో టార్చ్, ఫేస్ మొత్తం చెమట. ఏం చేస్తున్నావు ఇక్కడ అని గట్టిగా అడిగాడు. ఆ క్షణంలో నాకు కంట్రోల్ తిరిగి వచ్చింది. శరీరం ఒక్కసారిగా బరువుగా మారింది. నేల మీద కూర్చున్నాను. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. వార్డెన్ నన్ను పట్టుకొని కిందకి తీసుకెళ్లాడు. ఆఫీస్లో కూర్చోబెట్టాడు. నీళ్ళు ఇచ్చాడు. నేనేం మాట్లాడకపోయినా కొంతసేపటికి అతనే మాట్లాడాడు. నువ్వు వినడం మొదలుపెట్టావు కదా అన్నాడు. నేను తల ఊపాను. అతను కళ్ళు మూసుకొని అన్నాడు, అది ఇప్పుడు నిన్ను వదలదు. ఎందుకంటే నువ్వు భయపడలేదు. చూశావు, విన్నావు, దగ్గరికి వెళ్ళావు. అది ఎవరు అని అడిగాను. అతను ఒక మాట అన్నాడు. ఇప్పటికీ చనిపోయిన వాడు, కానీ ఇంకా వెళ్ళని వాడు. ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు. ఎందుకంటే నాకు తెలుసు అది పైనే ఉంది. టెర్రస్ మీద నన్ను చూస్తూనే ఉంది, పిలుస్తూనే ఉంది. ఆ రాత్రి తర్వాత నేను మామూలు మనిషిలా లేను. ఉదయం లేచేసరికి శరీరం అక్కడే ఉంది, కానీ మనసు మాత్రం ఇంకా టెర్రస్ మీద తిరుగుతూ ఉంది. వార్డెన్ మాటల్లో చెవులు తిరుగుతూనే ఉన్నాయి, మారు మోగుతూనే ఉన్నాయి. నవ్వు వినడం మొదలు పెట్టావు కదా, అదే మాట వినిపిస్తూనే ఉంది. వినడం అంటే ఏంటి? మిగతా వాళ్ళు విన్నారా, లేక వింటే చెప్పరా, లేక వాళ్ళు ఇంకా ఇక్కడ లేరా? ఇలాంటి డౌట్లు వస్తూనే ఉన్నాయి. క్లాస్లోకి వెళ్ళాక ఒక లెక్చరర్ కూడా నాకు చెప్పేది అర్థం కావట్లేదు. బోర్డు మీద రాసింది చూస్తున్నాను, కానీ అక్షరాలు కదులుతున్నట్టు అనిపించాయి. మధ్యలో ఒక్కసారిగా నిద్రలో ఉంచినట్టు కళ్ళు మూసుకున్నాను. వెంటనే అదే పిలుపు, పైకి రా అని. ఉలికిపడ్డాను. కళ్ళు తెచ్చాను. చుట్టూ క్లాస్ రూమ్లో ఎవ్వరూ ఏమీ గమనించడం లేదు, కానీ నా చేతులు చెమటతో తడిచిపోయాయి. సాయంత్రం హాస్టల్లోకి తిరిగి వచ్చాను. వార్డెన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను, అతన్ని కలవాలని. నిన్న రాత్రి చెప్పింది సగం మాత్రమే అనిపించింది. అసలు నిజం చెప్పాలి అని నేను గట్టిగా అడిగాను. ఆఫీస్ తలుపు తట్టాను. రా అన్నాడు లోపల నుంచి. వార్డెన్ కుర్చీలో కూర్చున్నాడు. ముఖం అలసిపోయినట్లు. అతను నన్ను చూసి ఊపిరి విడిచాడు. నువ్వు వస్తావని తెలుసు అన్నాడు. సార్, అసలు ఏమైంది అని నేను అడిగాను. ఎవరతను? ఎందుకు ఇక్కడ ఉన్నాడు? కొంచెం సేపు మౌనం. తర్వాత వార్డెన్ లేచి తలుపు వేశాడు. కిటికీ కూడా మూసేశాడు. ఇది బయటకు చెప్పకూడదు అన్నాడు, కానీ నువ్వు విన్నావు కాబట్టి నీకు చెప్తున్నాను. అతను కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టాడు. 10 సంవత్సరాల క్రితం ఇదే హాస్టల్లో ఒక స్టూడెంట్ ఉండేవాడు. చాలా సైలెంట్, ఫస్ట్ ఇయర్. ఎక్కువగా ఒంటరిగా ఉండేవాడు. 2వ అంతస్తులో 203లో ఉండేవాడు. ఆ గది పేరు వినగానే నా ఒళ్ళు జలధరించిపోయింది. అతనికి ఎవరు ఫ్రెండ్స్ లేరు. రాత్రిళ్ళు టెర్రస్ మీదకి వెళ్ళి గంటల కొద్దీ నిలబడేవాడు. ఎవరో అతన్ని పిలుస్తున్నట్టు అతను చెప్పేవాడు. మేము నమ్మేవాళ్ళం కాదు. వార్డెన్ కళ్ళు నేల వైపు చూశాడు. ఒక రాత్రి అతను కనిపించలేదు. ఉదయం టెర్రస్ కింద పడిపోయి ఉన్నాడు. అక్కడి నుంచి జారిపోయాడు. అందరూ అది ఆత్మహత్య అన్నారు. కేసు క్లోజ్ అయింది. కానీ అని అడిగాను. వార్డెన్ నన్ను చూశాడు, కానీ అతని శరీరం పడిపోయింది, మనసు కాదు. నా గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకోవడం మొదలైంది. ఆ రోజు నుంచి 2వ అంతస్తులో శబ్దాలు, టెర్రస్ దగ్గర పిలుపులు. మొదటి సెక్యూరిటీ విన్నాడు, తర్వాత ఒక స్టూడెంట్. వాళ్ళు కొన్ని రోజుల్లోనే హాస్టల్ వదిలేసి వెళ్ళిపోయారు. అందరూ వదిలేశారా అని నేను అడిగాను. వార్డెన్ తల ఊపాడు. కొందరు మాత్రమే, కొందరు వెళ్ళలేకపోయారు. ఆ మాటలు విన్నాక నా గొంతు ఎండిపోయింది. అతను ఏం కోరుకుంటున్నాడు అని అన్నాను. వార్డెన్ నెమ్మదిగా అన్నాడు,
కంపెనీ. అతను ఎప్పుడు ఒంటరిగా ఉండేవాడు. ఒంటరిగా చనిపోయాడు. ఇంకా ఒంటరిగా ఉండకూడదని అతను అనుకుంటున్నాడు. ఆ మాటలు వింటుంటేనే నా వెన్నుముక్క చల్లబడింది. అయితే నన్నెందుకు అని నేను అడిగాను. వార్డెన్ కొంచెం సేపు గమనించాడు. నువ్వు భయపడి పారిపోలేదు కదా, చూశావు, విన్నావు. అతనికి నువ్వు కనిపించావు. ఆ రోజు ఆఫీస్ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి నా జీవితంలో ఏదో మారిపోయింది. ఎవరో ఎప్పుడు నన్ను చూస్తున్నట్లు అనిపిస్తూనే ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు కాదు, జనాల మధ్యలో ఉన్నప్పుడు కూడా నాకు అలానే అనిపిస్తుంది. రాత్రి అయింది. రూమ్ లైట్ ఆన్ చేసి పడుకున్నాను. ఈసారి తలుపు లాక్ చేశాను. కిటికీ తెర వేశాను. అన్నీ మూసేశాను. గడియారం 12 గంటల 12 నిమిషాలు. అప్పుడే రూమ్లో ఉష్ణోగ్రత మారిపోయింది. ఫ్యాన్ తిరుగుతున్న చల్లి. నా ఊపిరి ఆవిరిలా బయటికి వస్తున్నట్లు అనిపిస్తుంది. అద్దం వైపు చూశాను. అద్దంలో నా వెనక ఇంకో ఆకారం. నేను కదిలాను. అది కదలలేదు. తల వంచుకుని నిలబడి ఉంది. చెయ్యి చాచింది. అద్దంలో కాదు, నిజంగా నా వైపు. నేను అరిచేతిలో లైట్ ఆఫ్ అయింది. అరిచే లోపటికే పూర్తిగా ఒక క్షణంలో ఆ చీకటిలో ఒక స్వర్గం స్వర్గం లాంటి స్వరం చాలా దగ్గరగా. ఇప్పుడు నువ్వు ఒంటరిగా లేవు. నేను కళ్ళు మూసుకున్నాను. శరీరం వణుకుతూ ఉంది. ఎంతోసేపు గడిచిందో తెలియదు. లైట్లు మళ్ళీ వెలిగింది. నేను ఒక్కడినే. కానీ నా మంచం మీద రెండో వ్యక్తి కూర్చున్నట్టు పడక మడత పడి ఉంది. అప్పుడే అర్థమైంది. అతను రూమ్కి వచ్చాడు. ఇక టెర్రస్ అవసరం లేదు. ఎవరో నిజంగా బయటికి వెళ్ళారు. ఆ రాత్రి తర్వాతే నేను హాస్టల్లో మళ్ళీ ఒంటరిగా లేను. అది నా ఊహ కాదు. అది భయం వల్ల వచ్చిన భ్రమ కూడా కాదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఉనికి స్పష్టంగా మారింది. మొదటి శబ్దాలు, తర్వాత నీడలు, చివరికి మాటలు. అది నన్ను భయపెట్టలేదు. అది నన్ను వెంటాడలేదు. అది నన్ను అలవాటు చేసుకుంది. రూమ్లోకి కూర్చున్నప్పుడు కుర్చీ ఇంకొకటి కదిలినట్టు అనిపించింది. అందులో చూసినప్పుడు వెనక నుంచి ఎవరో ఉన్నట్లు ఫీలింగ్ వచ్చింది. కానీ తిరిగి చూసేసరికి ఎవ్వరూ లేరు. నేను అరవడం మానేశాను. భయపెట్టడం మానేశాను. ఎందుకంటే అది నా తప్పు. వార్డెన్ ఒకరోజు నన్ను పిలిచాడు. నువ్వు మారిపోయావు అన్నాడు. నీ కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు. అది మంచిది కాదు. అతను చెప్పింది నిజమే. నాకు భయం తగ్గింది. కానీ దాని అర్థం ఇప్పుడే నాకు తెలిసింది. భయం పోయినప్పుడు అది నిన్ను తనవాడిగా భావిస్తుంది. చివరి రోజు. సెమిస్టర్ అయిపోయింది. అందరూ హాస్టల్ ఖాళీ చేస్తున్నారు. నేను కూడా బ్యాగ్ సర్దుకున్నాను. బయటికి వెళ్ళబోతున్నాను. తలుపు దగ్గర ఆగిపోయాను. ఎందుకో వెనక్కి తిరిగి చూశాను. రూమ్ ఖాళీగా లేదు. ఎవరో కిటికీ దగ్గర నిలబడి ఉన్నట్టు ఉంది. అదే వంగిన తల, అదే నీడ. కానీ ఈసారి భయంగా లేదు. అలవాటుగా ఉంది. అతను మాట్లాడలేదు, పిలవలేదు. చూస్తూ నిలబడిపోయాడు. నేను మెల్లగా అన్నాను, నేను వెళ్తున్నా. ఎలాంటి కోపం లేదు, ఎలాంటి ఆవేశం లేదు. కేవలం ఒక మాట మాత్రమే. ఎవరో ఒకరు ఉండాలి కదా. అప్పుడు అర్థమైంది. అతనికి హాస్టల్ అవసరం లేదు. రెండో అంతస్తు అవసరం లేదు. టెర్రస్ కూడా అవసరం లేదు. అతనికి ఒంటరిగా ఉండకుండా ఒక మనిషి కావాలి తోడుగా. నేను బయటకు వచ్చాను. గేట్ దాటాను. వెనక్కి తిరిగి చూడలేదు. చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత కొత్త స్టూడెంట్స్ వస్తారు. కొత్త రూమ్లో కొత్త నవ్వులు. మళ్ళీ ఎవరో రాత్రి వినడం మొదలు పెడతారు. మళ్ళీ ఎవరినో పిలుస్తూ ఉంటారు. ఎవరో రెండంతస్తు వైపు చూస్తారు. కానీ ఈసారి నేను అక్కడ లేను. నేను బయటికి వచ్చేసాను. కానీ అందరూ బయటికి రాలేదు. ఎందుకంటే ఆ హాస్టల్లో అసలు ప్రశ్న ఇది కాదు, ఎవరు చనిపోయారు. అసలు ప్రశ్న ఇది, ఎవరు నిజంగా వెళ్ళిపోయారు. అలా ఆ సెమిస్టర్ అయిపోయిన తర్వాత నేను మా ఇంటి నుంచి రావడం మొదలుపెట్టాను. థ్యాంక్ యూ. కథ నచ్చిందా? లైక్ చేయండి. మరింత భయంకరమైన కథలు వినాలంటే షేర్ చేయండి. ఆర్వీసీ స్కేర్ నైట్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే రాత్రి మీ వెనకాల ఎవరో మెల్లగా చూస్తూ ఉంటే మళ్ళీ మిమ్మల్ని పిలిచే కథలు వెంటనే రాకపోవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆర్వీసీ స్కేర్ నైట్స్.